హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ నాగేంద్ర. వెల్కమ్ టు ఐరా మీడియా. మన ఎక్స్క్రిప్షన్ ప్రవీణ్ గారిని కలవడం జరిగింది. సో ఈ రోజు కలవడానికి ముఖ్య కారణం నేను చెప్పడం కంటే ఆల్రెడీ ప్రపంచం మొత్తం చూసేస్తుందండి. ఆయన దగ్గర వీడియోలు విత్ ప్రూఫ్స్ అంటాడు. ఇప్పుడు చాలా మంది కూడా ప్రూఫ్స్ కావాలి అని చెప్పి మాట్లాడుతుంటే, ఈయన ప్రూఫ్స్ కావాలంటే నన్ను సంప్రదించండి అన్నట్టుంది ప్రతిదీ. ఆ విధంగా ఈయన వీడియోలో ఎట్లా పెడుతున్నా అంటే ఆ ఆడియోలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా నాకు తెలిసి చిరిగిపోతున్నట్టుంది. ఎనీవే, అందులో ఎన్ని నిజాలు ఉన్నాయి, అసలు ఎందుకు పెట్టడం జరిగింది, అభినయ్ దర్శన్ మీద ఈయనకి ఏమన్నా పగ ఉందా లేదా, ఈ పాస్టర్స్కి ఈయనకి మధ్య ముందులో మనం అడిగిన ప్రశ్నే ఏదైనా బేరసారాలు ఏమైనా ఇష్యూస్ ఏమైనా జరిగినాయా కనుక్కుందాం. ఎనీవే, ఎక్స్క్రిప్షన్ ప్రవీణ్ గారు నమస్కారం సార్. నమస్కారం అండి. సో ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న వచ్చేసి, మీరు అభినయ దర్శన్ మీద పగ ఉందని చెప్పేసి మీరు అడిగారు. అంటే నాకు ఎవరి మీద పగ ఏమీ ఉండదు. మొత్తం ఈ పాస్టర్ల సమాజము, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లుంటుందో నేను వాళ్ళ మధ్య పుట్టి పెరిగి ఉన్నాను కాబట్టి నాకు తెలుసు. వాళ్ళ ట్రాప్ లో పడనివ్వకుండా అందరినీ కూడా కాపాలనడమే నా ప్రయత్నం ఫస్ట్. ఇప్పుడు అభినయ దర్శన్ గారి యొక్క మేము ఈ స్టింగ్ ఆపరేషన్ ఎందుకు చేయవలసి వచ్చింది అంటే, క్రైస్తవులకి ఈయన రియల్ ఫేస్ తెలియాలి. రియల్ ఫేస్ తెలియాలంటే మనము ఆయన వెళ్తున్నటువంటి రూట్ లోనే వెళ్ళాలి. ఇప్పుడు ఆయన ఒక రూట్ లో వెళ్తున్నాడు అండి. ఆ రూట్ ఏంటంటే, క్రైస్తవ సమాజానికి లీడర్స్ కావాలి, అది మాలోంచో అంటే నేను ఉన్నాను, అజయ్ బాబు ఉన్నారు అని మాట్లాడుతున్నారు. ఎందుకంటే వాళ్ళు మాత్రం ఓన్లీ వీళ్ళిద్దరిని మాత్రమే నమ్ముతున్నారు అని చెప్పేసి వీడియోలు పెట్టడం కూడా జరుగుతుంది. అండ్ మీరు చేసినటువంటి ఏదో చెప్పారు కదా, ఆయన కూడా ఏదో అంటున్నాడు, మీ దీన్ని స్టింగ్ ఆపరేషన్ అంటారా, దీని గురించి స్టింగ్ ఆపరేషనా, అసలు దీన్ని స్టింగ్ ఆపరేషన్ ఎవరిని అంటారా అని చెప్పి ఆయన కూడా మాట్లాడుతున్నారు. మరి స్టింగ్ ఆపరేషన్ కానప్పుడు ఇంత జడుపులు లైవ్ ఎందుకు, అక్కడిక్కడ లైవ్ ఎందుకు? ఏంటంటే అజయ్ బాబు అనే వ్యక్తి ఎవరైతే మధ్యసేటి ఎర్రప్ప ఉన్నాడో, ఆయన ఎవరు ఫస్ట్ క్రైస్తవులు నమ్మరు. ఏదో వీళ్ళిద్దరి మీద నమ్మకం ఉందని చెప్పేసి వాళ్ళ బిల్డప్లు కొట్టుకుంటున్నారు, కానీ ఆయన ఎవరు మొత్తం క్రైస్తవ సమాజం ఎవరు నమ్మదు. కానీ ఈయన మా ఇద్దరిని నమ్ముతున్నారని చెప్పేసి ఆయన ఎందుకు అన్నాడంటే, ఇప్పుడు ఫోన్ చేసిన వ్యక్తి ఎవరో ఆస్ట్రేలియానో అమెరికానో మన పార్టీకి ఫండింగ్ వస్తుంది, కోట్లలో వస్తుంది అని చెప్పేసి ఆశపడి కావాలని పేరు చెప్పాడు. అదొకటి ఉంది. ఇప్పుడు ఈ ఆడియోలో కూడా మేము ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నాము, ఇలా మేము ఫండింగ్ ఇస్తామని అనగానే ఇప్పుడు ఆయన కరెక్ట్ కాదు, ఈయన కరెక్ట్ కాదు అని చెప్తూ, ఇప్పుడు మా ప్లాన్ ఏంటంటే, ప్రవీణ్ పగడాల ఇలా డ్రంక్ అండ్ డ్రైవ్ లో యాక్సిడెంట్ అయి చనిపోయిన సంగతి వీళ్ళకు ముందే తెలిసి ఈ డ్రామాలు ఆడరు కాబట్టి, ఈ పాయింట్ లో మేము తీసుకురావడం కోసము మేము దాని ముందు వెనక ఇలా కథలు అల్లుకుంటూ మా వాళ్ళు రంగంలో దిగారు. ఓహో, అంటే ఇప్పుడు మీరు అనేది ఏంటి, ఎప్పుడైతే వీళ్ళు ప్రవీణ్ పగడాల తాగలేదు, తాగకుండా ఎవరో చంపేశారు ప్లాన్ చేసి, తాగకుండా ఆయన మీద అభాండాలు వేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు మాట్లాడడం జరిగింది. అవును. సో దాని వల్ల కొంచెం ఎట్లా అంటే నిజ నిజాలు తెలియాలి అనే ఉద్దేశంతో మీరు చేశారంటారు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ వచ్చేసి, ప్రవీణ్ పగడాల తాగి యాక్సిడెంట్ లో చనిపోయిన సంగతి క్రైస్తవ సమాజం మొత్తం 98% నమ్మేశారు, ఇంక్లూడింగ్ పాస్టర్ తో సహా అందరికి తెలుసు. కానీ ఇది వీళ్ళకి కూడా తెలుసు. ఎవరికి? అజయ్ కి తెలుసు, ఇప్పుడున్న అభినయ దర్శన్ కి తెలుసు, విజయ్ కుమార్ కి తెలుసు. కానీ అందరికన్నా ఎక్కువ రచ్చ చేసి సోషల్ మీడియాలో దీని గురించి హత్య అని చెప్పేసి రెచ్చగొట్టి జనాలందరినీ కూడా ఇలాగా మ్యానిపులేట్ చేసే విధంగా క్రైస్తవ సమాజంలో రెచ్చగొట్టేలా చేసింది ఎవరంటే అభినయ దర్శన్, విజయ్ కుమార్, ఈ యొక్క అజయ్ బాబు, ఇలా ముగ్గురు ప్రధానంగా కనిపించారు. కానీ వీకేఆర్ కూడా దీన్ని మరీ ఎందుకు అని చెప్పేసి ఆయన ఒకనొక సమయంలో స్లో అయిపోయాడు. కానీ ఇప్పటికీ ఆయన హత్య అని చెప్పేసి ఆయన స్టాండ్ మీద ఉన్నాడు. కానీ మిగతా సమాజం మొత్తం కూడా ఇది ఎందుకంటే అన్ని రకాల ఎవిడెన్స్ ఉన్నాయి, సీసీ కెమెరా ఫుటేజెస్ ఉన్నాయి, మనకు పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది. పోలీసు ఐజీ డిపార్ట్మెంట్ వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు దాన్ని పక్కకు బయట పెట్టారు. ఇన్ని కళ్ళ ముందు ఆధారాలు కనిపిస్తే నమ్మకుండా ఎవరు ఉంటారు? నమ్మేశారు. కానీ వీళ్ళు నమ్మలేదు. ఎందుకు? వీళ్ళు తెలిసి వీళ్ళు ఈ డ్రామా ఎందుకు ఆడారంటే, ఇప్పుడు ఈయన పార్టీ ఫండింగ్ కోసము, రాజకీయ ఎదుగుదల కోసము, డబ్బు కోసము, పేరు కోసము, మొత్తం ఇది ఈయన దాంట్లో. ఇప్పుడు ఈ మూమెంట్ లో అందరూ ఫైర్ మీద ఉన్నారు కాబట్టి, ఈ ఫైర్ లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఈయన సిపిఎఫ్ లో మెంబర్ గా జాయిన్ చేయించుకోవాలి, వాళ్ళను నియోజకవర్గాలలో ఎమ్మెల్యే కేటగిరీగా పెట్టి, ఎమ్మెల్యేగా ఎంపీలు, అసెంబ్లీలో పార్లమెంట్ లో మా వాళ్ళు ఒకరు ఉండాలి అనే విధంగా, మా పార్టీ తరఫున ఒకరు ఉండే విధంగా అనే ఇది
రాజకీయ స్వప్రయోజనాల కోసం వాడుకునే విధంగా 1-2 నెలల పాటు సోషల్ మీడియాలో ఇది హత్య అని చెప్పి రెచ్చేశారు. ఇప్పుడు ఆడియోలు మీరు స్పష్టంగా అండి, లేదండి ప్రవీణ్ పగడాల తాగడు అని, తాగే ఛాన్స్ లేదన్నమాట వాళ్ళు అనట్లా. అక్కడ ఆడియోలు మాకు తెలుసండి, మాకు తర్వాత తెలిసినాయి, అది తప్పో ఒప్పో మేము ఒక స్టాండ్ తీసుకొని మేము ముందుకు వెళ్ళాము అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన కూడా ఇప్పుడు మీ ఆడియో ఎప్పుడైతే రిలీజ్ అయిందో అది ఎంత కాకుండా నైట్ అనుకుంటా ఒక 17-18 అవర్స్ బ్యాక్ అనుకుంటా ఆయన ఒక లైవ్ కూడా పెట్టడం జరిగింది. అందులో ఆయన చెప్తున్నారు ఏంటంటే ఒక 10 మంది పాస్టర్లో 10 మంది క్రైస్తవ్యానికి సంబంధించిన వాళ్ళు ప్రవీణ్ పగడాల గారు తాగుతారు అని చెప్పిన దాఖలాలు ఉన్నాయని కూడా ఆయన చెప్పడం జరుగుతుంది. మరి ఇప్పుడు అంత చెప్పిన తర్వాత కూడా మళ్ళీ తర్వాత లేదు నేను చెప్పలేదు, నేను స్టాండ్ తీసుకున్నది ఇది హత్యే అని చెప్పి మాట్లాడారు. ఆయన ఆడియోలో స్పష్టంగా ఉంది కదా, మాకు తెలుసండి, కానీ మేము ఒక అది తప్పో ఒప్పో మాకు సంబంధం లేదు, మేము ఒక స్టాండ్ తీసుకుని ముందుకెళ్ళామన్నాడు. కానీ ఆ స్టాండ్ తీసుకుని ముందుకెళ్ళడం వల్ల ఆయన మాటలు నమ్మి ఆయన ఫాలో అవుతున్నటువంటి కొంతమంది ఇప్పుడు అన్నిటికన్నా ప్రవీణ్ పగడాల కుటుంబం చాలా బాధపడుతుంది. ఇప్పుడు ఆ కుటుంబము ఇలా ఒక వ్యక్తి తాగి చనిపోయాడు అనేది ఆ కుటుంబానికి ఎంత బాధ ఉంటుందో వీళ్ళకి సంబంధం లేదు. అవును, ఇప్పుడు హత్య చేశారు అని అనుకుంటే ఎవరు చేసినట్టు, ఎవరి మీదకి వస్తుంది? హిందూ సంఘాల మా మీదకి వచ్చినట్టే కదా. ఆల్రెడీ కరుణాకర్ అన్న, లలిత్ కుమార్ అన్న, రాధామోహన్ వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి కదా. అంటే ఆ సమయంలో వాళ్ళు బాగా రెచ్చిపోయి ఉంటారు కాబట్టి వాళ్ళు మా మీద అటాక్ చేయడానికి పంపించినట్టే కదా. ఇప్పుడు అటాక్ జరిగితే ఏంటి, ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఇప్పుడు వీడి రాజకీయ ప్రయోజనాల కోసం, వీడి డబ్బు కోసము మాలాంటి వాళ్ళ మీద అటాక్ జరిగితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఆ కుటుంబం బాధపడితే రెస్పాన్సిబిలిటీ ఎవరిది? ఇవన్నీ వీళ్ళకి సంబంధం లేదు. సంబంధం లేకుండా అభినయ్ దర్శన్ వ్యక్తి హత్య చేశారు. ఆ ఐఫోన్ పాస్వర్డ్ ఎట్లా ఓపెన్ చేశారు, ఆయన ఇక్కడ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, బండి మీద పడింది, అక్కడ అన్ని క్లియర్ ఎన్ని. ఇప్పుడు మీరు అన్నట్టు చూడండి, ఐఫోన్ అనేది చోరీ చేయబడింది అంటే దొంగతనం చేయబడింది. అండ్ ప్రతి చోట వెళ్ళిన అంటే మందు కొనడానికి వెళ్ళిన ప్రతి చోట అది ఒకవేళ పాస్వర్డ్లు కావాలన్నా సీక్రెట్ నెంబర్ కావాలన్నా నాకు ఎట్లా తెలుస్తుంది అంటే అది వెళ్ళింది ప్రవీణ్ పగడాలనే కదా అని అంటే అవునులేండి కరెక్టేలేండి అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడడం కూడా జరిగింది కదా. మరి అలా చూసుకుంటే ఇప్పుడు ఇంట్లో నుంచి బయలుదేరితే ఇంట్లో ఉన్నప్పుడు ప్రవీణ్ పగడాల, బయటకు వచ్చినప్పుడు డూపు, వైన్ షాప్ దగ్గర కొన్నది డూపు, మళ్ళీ ఎల్బీ నగర్ లో కొనడం అంటే ఎల్బీ నగర్ నుంచి డూపు బయలుదేరిండు, ఆ గొంతులో పడింది ఎవరంటే డూపా, మళ్ళీ అప్పుడు రియల్ గా వచ్చిండా? అసలు ఏంటి? అట్లీస్ట్ క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా, ఎంత గొర్రెలని చెప్పుకున్న వాళ్ళు ఎవరైనా కానీ స్పృహలో ఉన్న ఇవి ఎట్లా నమ్ముతారు? కరెక్ట్. కానీ అభినయ్ దర్శన్ ఒక వ్యక్తి ఇది తెలిసిన తర్వాత కూడా ఎందుకు ఇలా చేస్తున్నాడు అనేది సామాన్య క్రైస్తవులందరికీ అర్థమయ్యే రీతిలో ఈయన నమ్మి లక్షల్లో పంపించిన వాళ్ళు ఉంటారు, ఈయన నమ్మి ఈయన పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇలా డబ్బులు పంపించడం, ఈయన ఒక 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి దీని వెనకైనా లక్షలు బ్యాంక్ అకౌంట్ లో బాగా డబ్బులు పడి ఉంటాయి. నేను ముందుకున్నాను అని చెప్పేసి. ఇప్పుడు అజయ్ బాబు కూడా ఆ గతంలో మణిపూరి చెప్పి ఆయన మీద సింపతి క్రియేట్ చేసుకొని ఎలాగైతే డబ్బులు సంపాదించినో ఈయన కూడా ఆ రూట్ లో వచ్చే దాంట్లోనే ఎంతో మంది అమ్మాయికి క్రైస్తవులు ఇక్కడ నలిగిపోతున్నారు. ముఖ్యంగా అందులో పాస్టర్లు కూడా మోసపోయి ఈయనకు డబ్బులు పంపించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అర్థం అవ్వాలి అంటే వాళ్ళ రూట్ లోనే వెళ్ళాలి. కాబట్టి కొంచెం ఓపికగా మేము ఈ విధమైన ఒక స్టింగ్ ఆపరేషన్ ఇట్లా మేము ఒక పార్టీ పెట్టాలనుకుంటున్నాం, ఫండింగ్ ఇవ్వాలనుకుంటున్నాం అని చెప్తే అప్పుడు ఆయన ద్వారా తర్వాత మేము ప్రవీణ్ పగడాల పాయింట్ దగ్గరికి మా ఇంటెన్సిటీ ఆయన తాగి యాక్సిడెంట్ లో చనిపోయిన సంగతి నీకు తెలుసా తెలియదా ముందే అని జనాలకు బయటకు తీసుకురావడం ఒక పాయింట్ లో మేము ఈ రూట్ లో వెళ్ళాం. రూట్ లో అంటున్నారు. అసలు అభినయ్ దర్శన్ గురించి నాకు తెలిసి బాగా నెగిటివిటీ ఉంది మీ దగ్గర అనేసి నాకు అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. అసలు ఎందుకు ఆయన మీద? ఎందుకంటే ఇప్పుడు ఆయన ఒక వ్యక్తిగత విషయాల అనే విషయంలోకి వస్తే ఆయన వ్యక్తిగత విషయాలు కావచ్చు, కానీ నేను ఈ విషయాలు ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఇప్పుడు ఈ ఒక అభినయ్ దర్శన్ ఒక వ్యక్తిని ఒక సిపిఎఫ్ పార్టీలో ఎంతో మంది వేలాది మంది కార్యకర్తలు చేరి ఈయన నమ్ముతున్నారు. బట్ ఈయన గురించి రియల్ గా ఎవరికి తెలియదు. ఈయన గతంలో కడపలో పాస్టర్ గా చేస్తున్నప్పుడు కొంతమంది పాస్టర్లు వేరే వాళ్ళ సంఘాలలో గెస్ట్ గా ఇన్వైట్ చేస్తారు అనుకో, ఈయన వెళ్ళి పాస్టర్ కూతురికి లైన్ వేసేవాడు. పాస్టర్ కూతురికే లైన్ వేసి ఆమెను సెటప్ గా ఇప్పుడు ఆమెతోటి ఉండేవాడు. ఆ విషయాలలో గొడవలు అయితే ఈయన ఆడపిల్లని కూడా చూడకుండా నోటుకు వచ్చినట్టు బండబూతులు తిట్టేవాడు. అదే పాస్టర్ వాళ్ళ కూతురు, అదే వాళ్ళ పాస్టర్ వాళ్ళ కూతుర్ని దీంట్లో మధ్యలో అడ్డం వచ్చిన వాళ్ళని ఎవరైతే మధ్యలో అడ్డం వస్తున్నారో వాళ్ళని తిట్టేవాడు. ఇది న్యూస్ లో కూడా వచ్చింది, మీకు ఆ న్యూస్ క్లిప్పింగ్స్ కూడా మీకు పంపిస్తాను. ఈయన గతంలో సినిమా హీరో, అది మిస్టర్ కాల్ అని, ఫిదా అని, అవి కూడా సినిమాలు కూడా అమ్మాయిలతో రొమాంటిక్ గా
గోవా బీచ్ దగ్గర బీచ్ తో అవన్నీ అక్కడ సినిమాలలో బాగా చేసిండు, కానీ సినిమాలు ఈయన సక్సెస్ అవ్వాల, పాస్టర్ గా మారిండు. సరే అదే పక్కన పెట్టేసిండి. ఆయన వ్యక్తిగత విషయాలు ఇలా ఇప్పుడు ఎందుకు బహిర్గతం చేయాల్సి వచ్చిందంటే ఈయన రియల్ ఫేస్ జనాలకు తెలియాలి. ఇప్పుడు చాలా మంది కూడా ఈయన నమ్మి రాజకీయంగా ఏదో ఒక ఉపయోగపడతాడని చెప్పేసి ఆయన ధోరణిలో ఉన్నారు కాబట్టి ఈ విషయాలు నేను బయట పెడుతున్నా. ఇంకొక పాయింట్ ఏంటంటే మరి ముఖ్యంగా నా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడము, తర్వాత పలానా హిందూ సంఘాలన్నీ కూడా కలిసి హత్య చేసి ఉన్నాయి, దీంట్లో RSS భాగంగా ఉంది, బీజేపీ భాగంగా ఉందని చెప్పేసి పార్టీల మీదకి వాళ్ళ మీదకి అమాయకులైనటువంటి వాళ్ళ మీదకి నెట్టేసే ప్రయత్నము ఇవన్నీ జరిగినాయి కాబట్టి ఈయన రియల్ ఫేస్ ఉంది. ఇప్పుడు అజయ్ బాబు యొక్క రియల్ మీకు చూపించాను, అందరికి తెలిసిపోయింది, ఆయన ఎవరు నమ్మట్లేదు క్రైస్తవులు, కానీ అభినయ్ దర్శన్ కూడా ఇట్లాంటి వాడే. కాబట్టి నేను కొంతమంది క్రైస్తవులు ఫోన్ చేసి, పాస్టర్లు ఫోన్ చేసి, ప్రవీణ్ గారు నేను మీకు హ్యాట్సాప్ చెప్తున్నాను, నేను గతంలో ఈయన నమ్మి ఈయన పార్టీలో ఈయన CPF లో మెంబర్ గ్రూప్ లో కూడా నేను జాయిన్ అయినాను, టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యాను, కానీ మీ వీడియో చూసినాక మాకు అర్థమైపోయింది ఇది తాగి చనిపోయిన సంగతి కూడా తెలిసి ఇంతమంది డ్రామాలు ఆడిచ్చాడు, అది మా బైబిల్కి మా క్రైస్తవానికి వ్యతిరేకం అండి అని చెప్పి మీకు ఆ రికార్డు కూడా మీకు వినిపిస్తాను, మీకు వీలైతే మీరు ఈ వీడియోలో ప్లే చేయండి. అంగా అటువంటి ఇంకొంతమంది కూడా ఫోన్ చేసి చెప్పారు, వాళ్ళు కొంచెం బహిర్గతంగా రావడం వాళ్ళు కొంచెం ఇబ్బంది, ఎందుకంటే వాళ్ళందరూ కూడా అభినయ్ దర్శన్కి బాగా క్లోజ్ అంట, మా రికార్డులు వింటే ఆయన గుర్తుపడతాడు, మళ్ళీ లేని పని వివాదాలు ఎందుకంటే అని చెప్పేసి వాళ్ళు చెప్పలేదు. అటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. బట్ ఈ పాస్టర్ లెక్క వ్యూహాలు, పాస్టర్లు ఇప్పుడు ఇప్పుడు మేము ఒక పోరాటం చేస్తున్నామంటే అందులో నిజాయితీగా ఉంటేనే, ధర్మబద్ధంగా ఉంటేనే మేము అది ఎంత దూరమైన వెళ్తాం. కానీ ఒప్పో అది తాగి చనిపోవచ్చు, కానీ హత్య అని చెప్పేసి మేము స్టాండ్ తీసుకొని దీని మీద ఫైట్ చేసి మేము డబ్బులు అనుకోవాలి, ఓట్లు దండుకోవాలి, రాజకీయంగా మాకు పేరు ప్రఖ్యాతులతో ఎదుగులగా ఈ సమాజంలో మేము అభినయ్ దర్శనం అంటే అజయ్ బాబా అంటే క్రిస్టియానిటీకి ఒక పెద్ద పిల్లర్స్ లాగా మేము కనపడాలి, అలా కనపడితే మాకు ఎప్పటికప్పుడు డబ్బులు వస్తాయి అని ఈ విధంగా ఈ ధోరణి తప్ప ఆ కుటుంబంకి సంబంధం లేదు, ఆ జనాలు రెచ్చిపోయి మా మీద అటాక్ చేసిన సంబంధం లేదు. అదే జనాలు బీజేపీ మీదకి RSS మీదకి నెగిటివిటీ భావనలోకి వెళ్ళి వాళ్ళ మీద ఏదైనా తిరుగుబాటు లాగే చేసినా కూడా అభినయ్ దర్శన్ ఏదో సంబంధం లేదు. కాబట్టి వీళ్ళని నమ్మే జనాలు ఎవరైతే ఉన్నారో ముఖ్యంగా క్రైస్తవులు, పాస్టర్లు కావచ్చు, వాళ్ళ కోసము మేము ఈ విధంగా ఒక రిస్క్ డేర్ అనేది మేము చేశాం. నాకున్న క్వశ్చన్ ఏంటంటే బ్రో, ఇప్పుడు మీరు ఈ విధంగా ఒక్కొక్కరు మీరు పెడుతున్నారు, దీని వల్ల మీకు వచ్చే లాభం ఏంటి? నాకు వచ్చే లాభం అంటే ఏముండదు, జస్ట్ జనాలందరూ అవేర్నెస్ అవ్వాలి, వాళ్ళ గురించి నిజాలు తెలుసుకోవాలి, అసలు వాళ్ళు అసలు ఏంటి అనేది బయటపడాలి. మాది ఏంటంటే మేము ఈ ఆధారాన్ని ఎప్పుడో మేము సేకరించాం, సుమారు ఒక 30-40 మంది పాస్టర్లకు సంబంధించిన ఆధారాలు, వాళ్ళ Facebook లో వాళ్ళు ఎక్కడ ఉంటారు ఏంటని చెప్పేసి అవన్నీ కూడా ఉన్నాయి. నాకు ఏదో రోజు అవకాశం దొరికితే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్మెంట్ దొరికిన, చంద్రబాబు సీఎం అపాయింట్మెంట్ దొరికిన, ఇవన్నీ నేను హార్డ్ డిస్క్ లో చూపించి ఇది సమాజం ఇలా ఉంది, ఈ పాస్టర్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు, వీటి మీద ఏ సెక్షన్ కింద కేసులు బుక్ చేయొచ్చు అనే ఆ రోజు కోసం నేను వెయిట్ చేస్తూ ఆధారాలన్నీ సేకరించి నా హార్డ్ డిస్క్ లో పెట్టుకున్నాను. సమయ సందర్భాలు బట్టి ఇప్పుడు ఇంతకుముందు అజయ్ది ఎలాగైతే వచ్చిందో ఇప్పుడు అభినయ్ది కూడా అలాగే వచ్చింది. నెక్స్ట్ ఇంకో సమయ సందర్భాలు బట్టి ఒక్కొక్కరు నేను బయట పెట్టుకుని ఉంటాను. ఈ పాస్టర్ లెక్క మైండ్ సెట్ కానీ వీళ్ళు ఈ దేశానికే పెను ప్రమాదము. వీళ్ళని నమ్మిన వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా మోసపోవాల్సిందే. అది డబ్బు పరంగా కావచ్చు, ఇంట్లో ఆడపిల్లల పరంగా కావచ్చు, కుటుంబ బంధుత్వాల విడిపోవడం పరంగా కావచ్చు, అమాయక మూఢనమ్మకాలతో భవిష్యత్తులాగా ప్రాణాలు కోల్పోయినా కూడా ఇది జరగచ్చు. ఇలా ఏదో ఒక రూపంలో వీళ్ళు పెను ప్రమాదము. వాడు ఎవడైనా కానీ ఏ డినామినేషన్ కి చెందిన వాడైనా సేమ్ థింగ్. అంటే ఇప్పుడు అభినయ్ దర్శన్ వాళ్ళు కూడా ఉందని అంటారు 100%. అభినయ్ దర్శన్ క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేయండి. అంటే ఇప్పుడు అభినయ్ దర్శన్ వాళ్ళు కూడా ఇట్లాంటి ప్రమాదాలు ఉన్నాయని అంటారు. ఇంకా పెద్ద ప్రమాదం కదా అది. కరెక్ట్ గా తాగి యాక్సిడెంట్ లో చనిపోయాడని ఈయనకు తెలిసిన తర్వాత కూడా ఆ విధంగా యాక్ట్ చేశాడంటే ఆ సినిమా యాక్టింగ్ ఫీల్డ్ అలాగే నడిచింది. ప్లస్ ఆ ఈ నటనకు ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వచ్చు. ఇప్పుడు ఆర్టీవీలో ఒక 4-5 రోజుల పాటు లైవ్ లోకి వచ్చి అది ఇంతే యాక్సిడెంట్, హత్య చేశారు మాకు ఆధారాలు ఉన్నాయి, అవి ఎంత బాధించాడు. కానీ ఇప్పుడు ఆడియోలో మాత్రం దొరికిపోయాడు. మేము అందులో ఏమన్నా తప్పు మేము ఒక స్టాండ్ తీసుకొని ముందుకెళ్దాం. ఇప్పుడు ఇంకొక ఆడియో రిలీజ్ అయింది. ఈ ఆడియోలో ఏంటంటే మేము ఆల్కహాల్ సర్వ్ చేద్దామంటే లేదంటే మేము బైబుల్లో యేసువరపు నమ్ముకున్న వాళ్ళము, ఆల్కహాల్ జోలికి మేము వెళ్ళమన్న పాయింట్ రాలేదు.
4 సార్లు రిపీట్ చేశారు. Right. మీరు బాగా వింటే ఆ వీడియోలో కూడా మేము వైజాగ్ లో ఒక వైన్ షాప్ ఉంది, మేము ఆయనతో డైరెక్ట్ మాట్లాడేసాము. ఆయన ఒక 500 కేసు బీర్లు లేకపోతే ఏదో ఒకటి ఇవన్నీ కూడా మీకు అరేంజ్ చేస్తారంటే అవన్నీ మాకు వద్దండి, ఇచ్చి మేము బైబుల్ నమ్ముకున్నాం, మేము వాటికి దూరంగా ఉంటామన్న మాట ఆయన వంట వచ్చిందా? రాలేదా? మొత్తం వినండి మీరు. ఓకే, వింటాను, తప్పకుండా వింటాను. ఇప్పుడు ఆడియోలు మొత్తం మాకు ఎక్కడ రాలేదు. అదే రిపీట్ చేసిన 3-4 సార్లు రిపీట్ చేసిన ఆ మాత్రం కూడా గుర్తుపట్టలేక ఆయన వీడియోలో లైవ్ లో పెట్టారని చెప్పాను కదా, అవును. అందులోనేమో చూడండి వాడిని నేను ఎట్లా ఫోన్ చేసి తిడుతుంటే వాడి దెబ్బ ఫోన్ కట్ చేశాడు అండ్ స్విచ్ ఆఫ్ కూడా చేశాడు. అప్పటి నుంచి ఎత్తను కూడా ఎత్తట్లేదు ఫోన్ అనేసి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు పనే చేయట్లేదండి ఫోన్. ఇంకా అదే కదా ఇప్పుడు అంటే భయపడ్డారా అభినయ్ దర్శన్ ఏమైనా అంటాడు అని చెప్పేసి మేమేమి అదే చెప్పింది ఆయన కూడా. అదే ఇప్పుడు భయం అనేది అయితే మేము ఇవన్నీ ఇంత దూరం వచ్చి బయటికి పెట్టేవాళ్ళం కాదు. ఇవన్నీ మేము ఎప్పుడో దాటుకొని వచ్చేసాము. మేము ఇప్పుడు భయం అనే విషయం కాదు, అభినయ్ దర్శన్ యొక్క రియల్ క్యారెక్టర్ ఏంటో ఈయన నమ్ముతున్నటువంటి అమాయక క్రైస్తవులకి అమాయక పాస్టర్లకి తెలియాలనేది మా ఫస్ట్ పాయింట్. దానికోసం మేము చేసినాం. ఆయన ఫోన్ చేసినా మాది ఫోన్ కలవట్లేదంటే మా నెంబర్స్ ఎప్పుడు మా ఎప్పుడు నెంబర్స్ అని యూట్యూబ్ లోనే ఉన్నాయి. మేము ఎవరు కాల్ చేసినా మేము దాదాపుగా 90% మేము స్పందిస్తాము. క్రిస్టియన్ విషయంలో, పాస్టల్ విషయంలో, డిబేట్ విషయంలో మేము ఎప్పుడు రెడీగానే ముందు ఉంటాం అనమాట. అది ఆయన ఫోన్ చేశాడు అలా ఏం లేదు. అదే కాకుండా ఇక్కడ నాకు ఇంకొక విషయం ఏంటంటే మీ దగ్గర ఆధారాలు ఉన్నాయి అని అంటున్నారు అభినయ్ దర్శన్ గురించి. అసలు అభినయ్ దర్శన్ గురించి మీ దగ్గర రియల్ గా ఉన్న ఆధారాలు ఏమున్నాయి? ఒకటి రెండు మాకు లైవ్ లో ప్లే చేయండి చాలు. ఇప్పుడు మీకు ఒకటి న్యూస్ చూపిస్తాను. అభినయ్ దర్శన్ ఇంటికి అడిగి వెళ్ళి ఎట్లా ఓవర్ గా మాట్లాడాడో దానికి సంబంధించిన ఒక వీడియో ప్రూఫ్ ఉంది. తర్వాత ఒక ఆడియో కాల్ కూడా ఉంది, ఎలా బూతులు తిట్టాడని చెప్పేసి. ఆడియో కాల్ కూడా మీకు నేను ప్లే చేస్తాను. ఓకే. కడప జిల్లాకు చెందిన పాస్టర్ అభినయ్ దర్శన్ ఓ చర్చికి పాస్టర్ గా వ్యవహరిస్తున్నారు. అదే జిల్లాకు చెందిన సుష్మా అనే మహిళను పెళ్లి చేసుకున్నాడు. వీరి కాపురం కొన్నేళ్లు సజావుగా సాగింది. ఆ తర్వాత అభినయ్ దర్శన్ కు అమ్మాయిలతో ఏర్పడిన కొత్త పరిచయాలతో కాపురంలో కలహాలు రేగాయి. దాంతో భార్య పిల్లలను దూరం పెడుతూ వచ్చాడు. ఆ తర్వాత మరో యువతిని ప్రేమ మైకలను ముంచాడు. మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండానే విజయనగరానికి చెందిన మరో పాస్టర్ కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. ఇదే విషయాన్ని ఏబిఎన్ ప్రతినిధి ప్రశ్నిస్తే ఆ విడాకులు రావడానికి చాలా టైం పడుతున్నందునే మరో పెళ్లి చేసుకున్నారని దర్జాగా సమాధానం ఇస్తున్నాడు. ఇది తన ఫ్యామిలీ మ్యాటర్, వేరే వ్యక్తులకు సంబంధం లేదని పైగా వార్నింగ్ కూడా ఇస్తున్నాడు. అయితే పాస్టర్ అభినయ్ దర్శన్ కు సోషల్ మీడియాలో లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆన్లైన్ లో ఎలాంటి మీటింగ్ నిర్వహించిన వేలాది మంది వీక్షిస్తూ ఉంటారు. దాంతో అభినయ్ దర్శన్ ఫాలోయింగ్ చూసి ఆయనను కూడికలు, ఇతర మీటింగులకు ఆహ్వానిస్తూ ఉంటారు. చిన్న చిన్న పాస్టర్లు ఇక్కడే తన టాలెంట్ చూపించాడు ఈ కన్నింగ్ పాస్టర్. భక్తి ముసుగులో ఏకంగా పాస్టర్ల కూతుళ్లను ట్రాప్ చేసి మోసాలకు పాల్పడుతున్నట్లు అభియోగాలున్నాయి. ఇప్పటికే జగ్గయ్యపేట్, శ్రీకాకుళం జిల్లాకు చెందిన అమ్మాయిలతో పాటు తెలంగాణ ఘటకేసర్ కు చెందిన మరో యువతి తమను అభినయ్ చీట్ చేశాడని ఆరోపిస్తున్నారు. బాధితురాలు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రవీణ్ బ్రో, ఇప్పుడు ఈ రకంగా చూసుకుంటే ఇది ఎన్ని సంవత్సరాల క్రితం జరిగింది? ఇది ఒక 2 years క్రితం జరిగింది. 2 years అంతేనా? అంతే. ఇవన్నీ కూడా వాళ్ళకు బ్లాక్ మెయిల్ చేసి కేసు కూడా విత్డ్రా తీసుకునే విధంగా వాళ్ళని బెదిరించినట్టు కూడా మనకు సమాచారం వచ్చింది. ఇప్పుడు కేసులు 1-2 ఉన్నట్టున్నాయి. వాళ్ళని బెదిరించి కేసులు కూడా వెనక్కి తీసుకున్నట్టు వాళ్ళు చేశారు ఫ్యామిలీస్ ని, వీళ్ళు బెదిరించి. అది ఇప్పుడు జాన్ పాల్ ఉన్నారు. ఇప్పుడు ఈయన ఒక రాజకీయ పార్టీకి అధినేత. ఈయన మళ్ళీ రాష్ట్రాలలో ఎమ్మెల్యేగా, ఎంపీలుగా కార్యకర్తలను పెడతాడు. ఈయన క్రిస్టియన్ సమాజానికి ఒక పెద్ద లీడరు. ఇది ఈయన రియల్ క్యారెక్టర్. ఇది మీరు ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా ఇంకా మీరు అభినయ్ దర్శన్ నమ్ముతున్నారంటే ఇంకా మీ కర్మ. నేను ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇంకా అభినయ్ దర్శన్ మా లీడరు, మా హీరో అని చెప్పేసి మీరు నమ్మారనుకోండి, ఇంకా మిమ్మల్ని మించినటువంటి దరిద్రులు, మిమ్మల్ని ఈ ప్రపంచంలో ఆ దేవుడు కూడా బాగు చేయలేరు. అంటే ఇప్పుడు అభినయ్ దర్శన్ కూడా ఏమంటున్నారంటే క్రైస్తవ్యంలో ఉండకూడదు ఒక విషయం ఏంటంటే, ఒక క్రైస్తవ సోదరుడు ఏదైనా తప్పు చేశాడు అంటే అది పాస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అది కడుపులో పెట్టుకోవడం నేర్చుకోమని చెప్తున్నాడు ఆయన. అలా కడుపులో పెట్టుకోకుండా మనమే మన క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి పాస్టర్లను కానివ్వండి, లేకపోతే క్రైస్తవ్యానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మనమే దుమ్మెత్తిపోసి వాడిని చెడామెడ ఏరు పారేయాలని చూస్తే అది ఎంతవరకు దొంగ జాతకాలు చెప్పే వేరే స్వామిని మేము బయట పెట్టాం వీడియోలతో. రంగురాలు అమ్మే ఒక కుషాయిగూడలో ఒక వ్యక్తి ఉంటే ఆ షాప్ దగ్గర మేము కూర్చొని రంగురాలు నమ్మకండి, అదృష్ట నమ్మకండి చెప్పి మోసం చేస్తాం.
అరే వాళ్ళు మా హిందువులే అని మేమేం కవర్ చేయట్లేదా? అది. సో ఇక్కడ పాస్టర్లు అంటే వీళ్ళ వ్యూహం అదే, ఒక పాస్టర్ తప్పు చేసి దొరికిపోతే అది న్యూస్ బయటకు రాకుండా కవర్ చేయాలి. వీళ్ళది రియల్. మీరు అమ్మ నేను భవిష్యత్ షార్ట్ ఫిల్మ్ చూసారా? ఆ పాప చనిపోయింది న్యూస్ బయటకు వెళ్తే మన ప్రార్థనల మీద నమ్మకం పోతుంది, అసలు ఈ పాపకి చర్చికి సంబంధం లేనట్టు మేనేజ్ చేయండి అన్నట్లు. నేను ఆ డైలాగ్స్ నేను కథలో నేను రాసింది కాదు, రియల్ గా జరిగినటువంటి సన్నివేశాల ఆధారంగా నేను రాసా. కానీ ఆ పాప భవిష్యత్తు 8 సంవత్సరాల పాప చనిపోయింది అనే అంశం ఆ పాస్టర్కి అనవసరం. ఆ పాప మీద ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు ఏవైతే ఉన్నారో, నా కూతురు పెంచుకున్న ప్రేమ వీడికి అనవసరము. ఈ ప్రార్థన వల్ల విశ్వాసాలు నమ్మకం కోల్పోతారు అనేది వాడికి ఇంపార్టెంట్, బిజినెస్ ఇంపార్టెంట్. దీనికోసం వీళ్ళు డబ్బులు ఇచ్చానన్నా కానీ ఇప్పుడు సోషల్ మీడియాని మేనేజ్ చేయగలుగుతారు. ఇప్పుడు మీరు చూడండి, ఎన్ని మీడియా ఛానల్స్లలో ఎవడన్నా ఒక దొంగ స్వామీజీ బయటపడితే దొంగ స్వామీజీ యొక్క రాసులీలకు సంబంధించి బ్రేకింగ్ న్యూస్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీలలో వస్తూనే ఉంటాయి. లైవ్లు పెడతారు, డిబేట్లు పెడతారు. అది కరెక్ట్. మెయిన్ స్ట్రీమ్ మీడియా కానీ వాళ్ళందరికీ నాకు కరెక్ట్ చెప్తున్నాయి, ఇది కరెక్ట్. అదే ఒక పాస్టర్ ఒక అమ్మాయిని రేపు చేసి దొరికిపోయినట్టుకో, అది ఒక 5 నిమిషాల న్యూస్ కింద స్క్రోలింగ్ వెళ్తుంది. వేటి న్యూస్ ఒక పేపర్ వస్తే రాదో తెలియదు, అంతే. పట్టించుకోరు. మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎందుకు కవర్ చేయట్లేదు? మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఎక్కువ రీచ్ వస్తుంది, జనాలు అలర్ట్ అవుతారు కదా, అలా చేయట్లేదు. అదే నాకు పూర్ణిమ అనే పాప చనిపోయింది, బాప్తిజం ఇస్తూ 3 యువకులు కుర్రాలు ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు చనిపోయారు. ఇవన్నీ కూడా మెయిన్ స్ట్రీమ్ వీడియో కవర్ చేయట్లా. అదే ఒక దొంగ స్వామీజీ దొరికితే కవర్ చేస్తున్నారు. ఈ యొక్క స్ట్రీమ్ మీడియా వీళ్ళను కూడా వీళ్ళు డబ్బులు ఇచ్చి మేనేజ్ చేస్తున్నారు అని నాకు డౌట్లు వస్తున్నాయి. ఓహో, పాస్టర్ల స్ట్రీమ్ మీడియా అనేదాన్ని కూడా చిన్న మేనేజింగ్, డబ్బులు ఇస్తే అదే కదా మేనేజ్ చేస్తున్నారా అని చెప్పి. అందుకే మేము మా యొక్క ఎక్స్ క్రిస్టియన్ యూట్యూబ్ ఛానల్స్ ఏదో చిన్నగా మాకు ఉన్నటువంటి ఫాలోవర్స్ ని బట్టి కొంతమందినైనా కానీ మేము అవేర్నెస్ చేసి వాళ్ళని ఇంకొక 10 మందికి అవేర్నెస్ చేసే విధంగా మేము ఇదొక ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఓకే, సూపర్ బ్రో. కానీ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, చెప్పండి, ఇప్పుడు విజయ్ కుమార్ గారి ఆడియో కూడా పెట్టడం జరిగింది మీరు. అవునా? అసలు విజయ్ కుమార్ గారిని మళ్ళీ ఎందుకు చేయాలనిపించింది అట్లా? అంటే విజయ్ కుమార్ దగ్గర నుంచి ఏ విషయాలు బయటకు వస్తాయని చెప్పేసి చేశాము. కానీ ఆయన మరీ అంత దొరికినట్టయితే లేదు, నేచురల్ గా స్వభావం. ప్రవీణ్ పాడాల తాగిండు అనే విషయంలో ఒప్పుకున్నాడు. ఇప్పుడు లేదండి మేము సిట్టింగ్ వేస్తామండి అంటే, లేదండి అసలు తాగడండి అలా రావాలి. అవునండి తాగిండంటే మా గురించి తెలుసు అంటే తెలుసా అన్నట్టు ఉన్నాడు. కానీ ఏదైనా చేసి చివరికి జాన్ పాల్ మాత్రం ఎమ్మెల్యే చేశారండి. మీరు ఎన్ని సంవత్సరాలు ఎన్ని గడిచినా కూడా ఇద్దరి పాస్టర్లకి ఒక అండర్స్టాండింగ్ ఉండదు. వీటికన్నా వాడికి 10 రూపాయలు వాడి అకౌంట్లో ఎక్కువ పడుతున్నాయంటే వాడిని డౌన్ చేయడం కోసం వీడు ప్రయత్నాలు చేస్తుంటాడు. వీడికన్నా వాడికి ఎక్కువ యూట్యూబ్ లో సబ్స్క్రైబర్స్ ఫాలోవర్స్ వస్తున్నారంటే వీడిని తొక్కాలని చెప్పి వాడు చేస్తాడు. వీడికన్నా ఎక్కువ క్రైస్తవ సమాజంలో వాడికి ఎక్కువ పేరు వస్తుంది అనుకుంటే వాడి పేరుని చెడగొట్టడం కోసం వీడు ట్రై చేస్తారు. ఎవరు పాస్టర్లే. అదే సింపుల్ గా మీరు చెప్పింది నాకు ఎట్లా ఉందంటే, ఒక బకెట్ లోనో లేకపోతే ఒక బేషన్ లో పీతల్ని తీసుకొచ్చి లోపలేసేస్తే ఏమైందండి, ఒక్కదాన్ని ఇంకోటి ఎక్కనివ్వు, వాటి కాలుపట్టులు లాగుతూ ఉంటాయి, అన్ని అందుకే లోపల ఉంటాయి. వాళ్ళు చాలా ధైర్యంగా వదిలేస్తారు వాటిని. అదే విధంగా ఈ రోజు పాస్టర్లు అందరిలో ఉన్నారు. ప్రతి ఒక్క పాస్టర్ కూడా అదే పని చేస్తున్నాడు. వీళ్ళందరినీ కూడా ఇట్లా ఎట్లా అంటే వాళ్ళని ఆ సంచుల నుంచి తీసుకురావడం, పీతలను వేసినట్టు ఒక దానిలో వేయడం, వాళ్ళు ఎవరైనా పైకి వెళ్తున్నారు అంటే చాలు పట్టుమని లాగడం కిందకి, అదే కంటిన్యూ అవుతుంది. ఎనీవే, ఏదో ఒకటి చేసి ఈ రోజు మీరు ఇన్ని ఆడియోలు పెడుతున్నారు బయట,